గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ గారిని గౌరవ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళు నడపాలని కోరుతూ ముందుగా మనం తయారు చేసిన ఒక పబ్లిసిటీ పాటని మనం అందరం వీక్షించాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యమంత్రి ధ్యేయము అడ్డుగోలె మారనుంది వ్యవసాయము, మాఫీ కానుంది మన పంటల రుణము. సోనియమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఆడిన మాట తప్పని అన్నదాత ప్రభుత్వము, ఎన్ని కోట్ల భారమైన మరువలేదు వాగ్దానము. ఆడిన మాట తప్పని అన్నదాత ప్రభుత్వము, ఎన్ని కోట్ల భారమైన మరువలేదు వాగ్దానము. రాష్ట్ర కేంద్ర సహకార బ్యాంకులు ఏవైనా కానీ, రాష్ట్ర కేంద్ర సహకార బ్యాంకులు ఏవైనా కానీ 2 లక్షలలో పూర్ణ మాఫీ తథ్యము. అడ్డుగోలె మారనుంది వ్యవసాయము, మాఫీ కానుంది మన పంటల రుణము. ఒక్కసారి తీరనుంది పంటల రుణ భారము, కానుంది తెలంగాణ వ్యవసాయం సుభిక్షము. ఒక్కసారి తీరనుంది పంటల రుణ భారము, కానుంది తెలంగాణ వ్యవసాయం సుభిక్షము. నెరవేరను నేడు మన ప్రజలందరి నమ్మకము, నెరవేరను నేడు మన ప్రజలందరి నమ్మకము. పట్టిన పట్టును ఎప్పుడు విడవదు ఈ ప్రభుత్వము. అడ్డుగోలె మారనుంది వ్యవసాయము, మాఫీ కానుంది మన పంటల రుణము. అడ్డుగోలె మారనుంది వ్యవసాయము, మాఫీ కానుంది మన పంటల రుణము. చారిత్రకమైనటువంటి ఈరోజు మొన్న జూలై 15వ తారీఖున గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పిసిసి అధ్యక్షులుగా రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఆయన ఇచ్చినటువంటి మాటని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకే పంట కాలంలో రైతు కుటుంబాలకి 2 లక్షల చొప్పున రుణమాఫీ చేస్తాను అని చెప్పి ఆ రోజు ఓరుగల్లు కోటలో ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానానికి అనుగుణంగా ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఆయన ఇచ్చినటువంటి మాట ఆగస్టు కల్లా నేను 2 లక్షల రుణమాఫీ రైతు కుటుంబాలకు చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు. ఇది 2వ విడత. ఈ రోజున సుమారు 1,50,000 రూపాయలు ఉన్నటువంటి ఖాతాదారులందరికీ కూడా ఈరోజు రుణమాఫీ కాబోతా ఉంది. దానికి సహకరించినటువంటి మా ఆర్థిక శాఖ మంత్రులు, రాష్ట్ర మంత్రివర్గం, గౌరవనీయులు గౌరవ అసెంబ్లీ శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, అసెంబ్లీ స్పీకర్ అదేవిధంగా ప్రసాద్ గారు, గౌరవనీయ ప్రధాన కార్యదర్శి, గౌరవ మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, రైతాంగ సోదరులు, పత్రికా పెద్దలందరికీ కూడా ఈ యొక్క చారిత్రక ఘట్టం భారతదేశ రాజకీయాల్లో ఎప్పుడూ కని వినెరుగినటువంటి రీతిలో ఆనాటు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వాన దేశవ్యాప్తంగా జరిగినటువంటి
70,000 కోట్ల రుణమాఫీ ఒక చారిత్రక సంఘటన. అదే పద్ధతిలో